ఆయన వెల్కమ్ టు ఎంవిసి ఫార్మ్స్. మన వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ పెరగడం లేదన్నా, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఈ షీప్ ఫార్మ్ గురించి, దాంట్లో ఉన్న మెలకువల గురించి వీడియోస్ ఎప్పటికప్పుడు నేను పెడుతూ ఉంటాము. మీకు చాలా యూజ్ అవుతాయి అవి. దానికోసము కొంచెం మా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి మనము మన షెడ్లో ఉన్న ఒక పొట్టేలుకు బ్లూ టంగ్ వ్యాధి అయితే సోకింది. దీని గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మనం దీని బ్లూ టంగ్ లో లక్షణాలు వచ్చేసి పొట్టేలకు జ్వరం ఉంటది, నోట్లో పుండ్లు లాగా ఉండడము, రక్తం రావడము, పుండ్లు పోయినట్లా, మేపు తినకపోవడము, మూతి వాపు ఉండడము, ఇట్లా ఈ లక్షణాలు అన్న దీంట్లో పొట్టేళ్లకు. మనం దీనికి వర్షాకాలం స్టార్టింగ్ లో ఖచ్చితంగా బ్లూ టంగ్ వ్యాక్సిన్ అయితే వేసుకోవాలి. మనం దీనికైతే ఈ బ్యాచ్ కి అయితే మనం ఈ బ్యాచ్ కు నెక్స్ట్ ఆ బ్యాచ్ కు ఆల్రెడీ మనం అయితే వ్యాక్సిన్ లేపించాము. గవర్నమెంట్ వాళ్ళు వెటర్నరీ ఫ్రీగానే ఇస్తారన్నది బ్లూ టంగ్ వ్యాక్సిన్ దొరుకుతాయి. ఈ బ్యాచ్ మనం కొత్తగా తెచ్చాము. దీనికి ఇంకా వ్యాక్సిన్ అయితే వేయలేదు. వాళ్ళు ముందు మనం తీసుకునే వాళ్ళు అయితే వేయలేదు అనుకుంటా. దీనికి సోకింది. దీంట్లో మనం మెయిన్ గా వచ్చేసి బ్లూ టంగ్ ఉన్న పొట్టేళ్లను మనం ఫస్ట్ సపరేట్ గా కట్టేయాల. ఇది నేను దీంట్లో డబ్బింగ్ చెప్తా కావాలండి. లేదా మన ఫామ్ లో ఎప్పుడు పొట్టేళ్లకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనం వెంటనే మెడిసిన్స్ అందుబాటులోనే ఉన్నాయి. రెడీగా పెట్టుకో ఉండాలి కూడా మనం. మెయిన్ గా మెల్ల ఇది జ్వరానికి, నొప్పులకు, వాపు ఇట్లాంటి దాంట్లకు ఇది మనకు ఖచ్చితంగా ప్రతి ఫామ్ లో మెయిన్ గా ఉండాల్సిన మందు ఇది. మనం ఇప్పుడు బ్లూ టంగ్ కు వాడాల్సినది మెలోనెక్స్ ప్లస్ జీట్ తీసుకుంటే దాని నోట్లో జొల్లు వస్తుంది కదా, ఆ జొల్లు కారకుండా ఈ జీట్ ఉపయోగపడుతుంది. జీట్ ఒకవేళ మీ దగ్గర జీట్ లేకుంటే అవిలైనా వాడచ్చు. జీట్ లేకుంటే, జీట్ అయితే కొంచెంగా బాగా పనిచేస్తుంది అలర్జీకి, ఇటువంటి దాంట్లకు. ఇది అవిల్. దాంతోపాటు టెరామిసిన్ అంటారు మన లోకల్ వాడుకలో, ఆక్సిటెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్, సర్వరోగ నివారణ. ఇది మనం ఏ రోగం ఉన్నా, పొట్టేలు డల్లుగుంటే ఈ ఇంజెక్షన్ వాడితే చాలు. మనకు తెలియదు ఏం ప్రాబ్లం ఉంది దానికి అనేసి. అటువంటప్పుడు ఈ ఇంజెక్షన్ ఇచ్చుకున్నామంటే అన్నిటికీ యాంటీబయాటిక్, ఇది మాక్సిమం అన్నిటికీ పనిచేస్తుంది. మనం ఇప్పుడు ఈ 3 ఇంజెక్షన్లు వాడుకోవాలి దానికి డైలీ. ఖచ్చితంగా ఈ 3 ఇంజెక్షన్లు వాడుకుంటే ఒక 4 days ఇలా కంటిన్యూగా ఇచ్చామంటే తగ్గిపోతుంది. అలాగే ఇది ఉన్నప్పుడు, బ్లూ టంగ్ వ్యాధి ఉన్నప్పుడు ఆ నోట్లో పుండ్లు ఉండడం వల్ల ఆ పొట్టేళ్ళు మేపు కూడా సరిగా తినవు. ఆ మేపు తినకపోవడం వల్ల దానికి శక్తి ఉండదు. కాబట్టి మనం దానికి ఈ ఓఆర్ఎస్ లిక్విడ్ లేదా రాగ్ గంజి కాంచుకొని అట్లాంటి దాని కడుపులోకి కొంచెం మనం ఇస్తా ఉంటే ఫ్లూయిడ్స్ టైప్ లో కానీ ఇట్లా కొంచెం దానికి ఎనర్జీ ఉంటుంది. ఈ టానిక్ వచ్చేసి ఇది మేపు తినదు కాబట్టి దీని బాడీలో కొంచెం ఐరన్ అనేది కావాలి ఖచ్చితంగా, దానికి కొంచెం శక్తి ఉండాలంటే. ఈ టానిక్ ఇది కానీ, ఐరన్ టానిక్ ఇదనే కాదు, ఏదైనా కానీ డైలీ 3 పూటకు ఒక 20 ml లెక్కన ఇది ఇచ్చుకుంటే దానికి కొంచెం శక్తి అనేది ఉంటుంది. మెయిన్ గా దాంతో పాటు మనం చేయాల్సింది గ్లిజరిన్ తో పాటు బోరిక్ యాసిడ్ పౌడర్. గ్లిజరిన్ ప్లస్ బోరిక్ యాసిడ్ పౌడర్, ఈ 2 మిక్స్ చేసుకొని దాని నోట్లో పూతలాగా బాగా పట్టిస్తూ ఉండాలి. మనం డైలీ అంటే వీలైతే 3 సార్లు 4 సార్లు అట్లా పట్టిస్తానే కూడా చాలా మంచిది, తొందరగా కోలుకుంటుంది. ఈ బ్లూ టంగ్ ను మనం నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేసామంటే పొట్టేలు మేపు తినకుండా చనిపోయేదానికి కూడా ఆస్కారం ఉంటది. కాబట్టి మనం ఎంత వీలైతే అంత ఎక్కువ త్వరగా రెస్పాండ్ అయ్యి దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే మనకు పొట్టేలు క్యూర్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా మూతి వాపు ఉంటది, ఇట్లా కొంచెం వాపు, జొల్లు, ఎక్కువ జొల్లు అనేది వచ్చంటది నోట్లో చూడు. కొన్ని గుళ్ళల్లా కూడా కనపడుతుంటాయి నీకు, సన్నవి.
మామూలు బ్లూ టంగ్ అయితే కొంచెం నేలకే బ్లూ కలర్ తిరుగుతుంది. ఇది కొంచెం స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇంకా మనకైతే రెడ్ గానే ఉంది, కానీ గుల్లలు ఉన్నాయి నోట్లో. దీంట్లో జొల్లు ఎక్కువ వచ్చంటాయి. మనకు జొల్లు మూతివాపు ఉంది తినకుండా ఉంది అంటే మ్యాక్సిమం అది వచ్చినట్టే, బ్లూ టంగ్ వచ్చినట్టే. ఇట్లా దిప్పు అబ్బే. దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ నిమ్మకాయ దెబ్బ కట్ చేసుకొని ఈ నిమ్మకాయని బాగా దాని నోట్లో పట్టించుకోవాలి. ఫస్ట్ రసం దింపుకొని ఈ మంటకే ఈ గుల్లలు సగం తగ్గుతాయి మనకు. చూడ మంటకు చూడది అలర్తుంది. ఇట్లా బాగా దాని నోట్లో ఇది చిగురులోకి అందుకు మనం బాగా పట్టించుకోవాలి దవడలు నిమ్మకాయ. వీలైతే అట్టి తినిపియాలి. ఇంకా నోట్లో మనం పట్టి లేని చోట కూడా అది బాగా రసం అందుకు దానికి అవుతుంది లోపల నిమ్మరసం. థ్యాంక్ యూ అన్న. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు ఇట్లా వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.